జై హింద్ గాయ్స్, నేను సిఆర్పీ ప్రొఫెసర్ కార్తిక్ అని మాట్లాడుతున్నాను. 8th బ్లో నైట్ ర్యాంక్ ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యాను. ఈ వీడియో ఏంటంటే మెయిన్లీ ఫర్ ఎవరైతే ఆల్రెడీ కొంత నేర్చుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అనమాట. ఆల్రెడీ కొంత నేర్చుకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా చేయగలరు అనమాట. ఏ సమ్ ఇచ్చినా చేయగలరు, కానీ అది టైంలో చేయలేరు. ఎగ్జామ్కి వెళ్తారు, ఎగ్జామ్ అన్నీ వచ్చినట్లు ఉంటాయి, కానీ టైం చాలక అటెంప్ట్ చేయలేక వచ్చేస్తారనమాట. సో మెయిన్లీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇది బిగినర్స్కి, జీరో నుంచి వచ్చిన వాళ్ళకైతే కాదు. జీరో నుంచి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాస్ట్ వీడియోలో చెప్పాను ఎవరికి ఏ కోర్స్ తీసుకోవాలి, ఎవరికి ఏ కోర్స్ బాగుంటుందని కూడా క్లియర్ చెప్పాను. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. సో వీళ్ళు ఏంటంటే మెయిన్లీ ఆల్రెడీ కొంత నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కోర్స్ తీసుకుంటారు, కోర్స్ తీసుకొని నేర్చుకుంటారు, కానీ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల ఏంటంటే ఆ స్పీడ్నెస్ రాదనమాట. సో ఆ స్పీడ్నెస్ కవర్ చేయడం కోసం ఏది బెస్ట్ కోర్సు, ఏ విధంగా చేస్తే చాలా త్వరగా నేర్చుకోవచ్చు, ఏ విధంగా చేస్తే త్వరగా స్పీడ్ పెరుగుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో ఎస్ఎస్సికి సంబంధించి మీరు స్పీడ్ పెంచుకోవాలంటే మీకు ద బెస్ట్ సోర్స్ ఏంటంటే ఆన్లైన్ ప్రాక్టీస్ షీట్ అనమాట. ఇప్పుడు మీరు ఒక స్టాండర్డ్ బుక్ చేసిన దానికన్నా ఆన్లైన్ ప్రాక్టీస్ షీట్ చేస్తే మీకు చాలా స్పీడ్ పెరుగుతుంది అనమాట. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు స్టాండర్డ్ బుక్ చేసినట్లయితే ఇప్పుడు అన్ని మోడల్స్ కవర్ అయి ఉంటాయి అనమాట, A to Z. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ వచ్చేసరికి లాస్ట్ 5 years సంబంధించి లాస్ట్ 5 years పేపర్స్ మీరు చేసినట్లయితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ సేమ్ వచ్చేస్తాయి అనమాట. సో ఎప్పుడో మోడల్స్ ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట. మెయిన్లీ మీరు లాస్ట్ 5 yearsలో ఏ మోడల్స్ ఇచ్చారో అవి స్ట్రెస్ చేసి చాలు అనమాట. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ షీట్ తీసుకున్నట్లయితే లాస్ట్ 5 years ఏవి ఇచ్చారో అన్న దాని గురించి ఎక్కువ స్ట్రెస్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు చేసిన తక్కువైనా చేసిన తక్కువ కాదు, ఒక స్టాండర్డ్ బుక్లో ఒక 100% ఉంటే ఇక్కడ ఒక 60% ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ 60%నే మీరు ఎక్కువ రిపీటెడ్ రివిజన్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతుంది. ఇంకా మీకు చెప్తాను చూడండి ఏ అడ్వాంటేజెస్ ఉంటాయో ప్రాక్టీస్ షీట్ చేయడం వల్ల. ఇప్పుడు మీకు క్లియర్గా మెరిట్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే మీరు టైం సేవ్ అవుద్ది అనమాట. ఎక్కువ టైం మీరు ఒక చాప్టర్కి పెట్టడం అవసరం లేదు. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మోటివేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఒక చిన్న బుక్ చేయండి లేదా ఒక పెద్ద బుక్ చదవండి, ఓకే. ఇప్పుడు ఏంటంటే చిన్న బుక్ అంటే మీకు ఇంకా త్వరగా చదివేయాలనిపిస్తుంది అనమాట. సో అదే పెద్ద బుక్ అయితే లాంగ్ టర్మ్లో చేయడం వల్ల పర్లేదులే చేద్దాం అన్నట్లు కొంచెం స్లోగా చేస్తారనమాట. సో ఇదేంటంటే మెయిన్లీ మీ మోటివేషన్ పెరుగుతుంది అనమాట. తక్కువ కానీ అది రిపీటెడ్గా చేస్తున్నారు. సో మీకు మోటివేషన్ చాలా పెరుగుతుంది, ఇంకా త్వరగా చేయాలి, ఇంకా ఆసక్తి పెరుగుతుంది అనమాట. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మీరు చేసింది ఇప్పుడు 100 మోడల్స్, ఓవరాల్ 100 మోడల్స్ అయితే మీరు 60 మోడల్స్ అనేవి మీరు రిపీటెడ్గా చేయడం వల్ల సో ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తారు. అదేవిధంగా మీరు టెస్ట్ రాస్తారు కదా, టెక్స్ట్ బుక్లో టెస్ట్ రాయమన్నాను కదా, ఆ టెక్స్ట్ బుక్లో కూడా మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అవే ఎక్కువ వస్తాయి అనమాట, అవే ఎక్కువ కనిపిస్తాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీరు నేర్చుకున్నది మీరు టెస్ట్లో మీరు బాగా అటెంప్ట్ చేయగలరు. సో దీనివల్ల ఏంటంటే మీకు చాలా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుద్ది అనమాట, ఓకేనా. ఇంకేంటంటే ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు ఒక ఎగ్జామ్ 1 yearలో ఉందనొచ్చు, ఓకేనా, 1 yearలో ఉండొచ్చు. సో 1 yearలో ఏంటంటే మీరు ఆపర్చునిటీని మిస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు లాంగ్ ప్రాసెస్లో మీరు లాంగ్ బుక్స్ చేసుకుని వెళ్ళారంటే మీకు ఆ టైంలో వచ్చేసరికి మీ యొక్క ఆపర్చునిటీ మిస్ అయిపోవచ్చు అనమాట. అంటే మీరు ఎగ్జామ్ ముందులాగా పూర్తిగా ప్రిపేర్ అవ్వలేకపోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ఇవి చేసినట్లయితే మీరు త్వరగా కొంచెం మీ ప్రిపరేషన్ త్వరగా అవుద్ది అనమాట. సో మేబీ ఆ ఛాన్స్ వచ్చేసరికి మీరు ఓవరాల్గా అన్నీ కవర్ చేసి వచ్చేమో. సో ఇంకేంటంటే రిపీటెడ్ రివిజన్ అవుద్ది అనమాట, ఓకేనా. ఎప్పుడైనా ఒక పర్సన్ ఎలా డెవలప్ అవుతాడంటే ఖచ్చితంగా రిపీటెడ్ రివిజన్ వల్లే డెవలప్ అవుతాడు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా స్పీడ్ పెరగట్లేదని, ఎలా స్పీడ్ పెరుగుతుంది అంటే ఖచ్చితంగా రిపీటెడ్ రివిజన్ వల్ల పెరుగుతుంది అనమాట. సో మీరు ఇప్పుడు కొంచెం కంటెంట్ తక్కువ చేస్తున్నా ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్ ప్రీవియస్ కవర్డ్ క్వశ్చన్స్ లాస్ట్ 5 years ఏదైతే ఉందో అది మీరు ఎక్కువగా రిపీటెడ్గా చేయడం వల్ల ఏంటంటే మీకు రిపీటెడ్ రివిజన్ కూడా అవుద్ది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను స్టాండర్డ్ బుక్ చేయొద్దని చెప్పట్లేదు, నేను చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ ఏదైతే ప్రీవియస్ ఇయర్స్ ఎక్కువ రిపీటెడ్ అయ్యి ఉన్నాయో అవి ఫస్ట్ మీరు చేయండి, ఓకేనా. లాస్ట్ 5 yearsలో ఏదైతే ఇచ్చారో సిహెచ్ఎస్లో, సిపిఓలో, సిజిఎల్లో, ఎంటీఎస్లో ఏవైతే ఇచ్చారో మీరు అవి ఫస్ట్ త్వరగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, అన్నీ నేర్చుకోండి. బట్ వీటి మీద మీరు ఎక్కువ స్ట్రెస్ చేయండి అనమాట. ఎక్కువ స్ట్రెస్ చేసినట్లయితే సో ఎందుకంటే చెప్పాను కదా ఎగ్జామ్ అనేది 90% ఆఫ్ ఎస్ఎస్సి పేపర్ అనేది లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ బట్టే ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలాంటి స్టాండర్డ్ బుక్ చేసేసరికి మీకు ఈ 1 year అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మీరు 1 yearలో మీరు ఎలా క్రాక్ చేయగలరు? ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నాలాంటి యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు, ఓకేనా, లేదా ఎవరైనా పూర్ స్టూడెంట్స్ ఉండొచ్చు, నాలాంటి యావరేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే చేయొచ్చు, స్టాండర్డ్ బుక్ చేయొచ్చు, కానీ చాలా టైం పడుతుంది,
ఓకేనా. కానీ మనకేంటి ఇప్పుడు మనం 1 ఇయర్‌లో లేదా 2 ఇయర్స్‌లో ఖచ్చితంగా జాబ్ అనేది కొట్టాలన్నమాట, లేట్ అవ్వకూడదు. ఓకేనా. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో యావరేజ్‌గా ఉండి ఓకేనా, లేదా పూర్‌గా ఉండి మేము కూడా త్వరగా జాబ్ కొట్టాలి, త్వరగా మాకు అవసరం అన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకేంటంటే ఇది చాలా మంచి బెనిఫిట్ అనమాట. మీకు బెస్ట్ కోర్స్ ఏంటంటే త్వరగా చేయడానికి మీకు ఒక మంచి క్రాష్ కోర్స్ కావాలంటే అది ఆర్బీఈది అనమాట. రెవల్యూషన్ బై ఎడ్యుకేషన్ ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. సో ఇప్పుడు ఆర్బీఈ రెవల్యూషన్ బై ఎడ్యుకేషన్లో క్రాష్ కోర్స్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది అనమాట. సో మీకు ఎగ్జామ్ దగ్గర ఉన్న వాళ్ళు క్రాష్ కోర్స్ మీరు యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు. ఈ 2 కోర్సెస్కి ప్రాక్టీస్ షీట్స్ ఉంటాయి అనమాట. సో మీకు త్వరగా అవడానికి చాలా యూజ్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మాత్రం అందరికి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరి మంచి కాన్సెప్ట్ అవుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.